హాయ్ హలో ఫ్రెండ్స్, నేను రేణుకా దేశ్ముఖి. మీ అందరికి నా నమస్కారం. ఆలుగడ్డ మరి కాలీఫ్లవర్ రెండు కడుక్కుంటున్నానండి, కట్ చేసుకొని ఇలా. ఇంకా క్యాప్సికమ్ కూడా కట్ చేసుకోవాలి, అందుకని నేను ఆలు మరి ఇది గోబీ పూత రెండు కడుక్కొని ఫిల్టర్ నీరు తీసుకున్నానండి ఉడికించడానికి. క్యాప్సికంలో గింజలు తీసి ఇలా కట్ చేసుకున్నాను. నేను చేసేది పావుబాజీ అండి. అమ్మాయిలు ఈరోజు పావుబాజీ చేయమని చెప్పారు, అందుకని నేను చేస్తున్నాను. కలర్ కోసం కొంచెం పసుపు వేసుకొని మూత పెట్టుకొని 5 నిమిషాలు, ఒక 5 విజిల్ వచ్చేంత వరకు ఉడికిస్తున్నాను ఫ్రెండ్స్. ఇదైతే ఉడికిపోయింది. అంతలోపే నేను ఇది ఉడికే వరకు ఉల్లిపాయ మరి టమాటో కట్ చేసుకున్నాను. ఇక్కడ నేను తడకా ఇస్తున్నాను దీనికి. కడాయిలో నూనె వేసుకొని అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. తరిగిన ఉల్లిపాయ అందులో వేస్తున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది కొంచెం టైం పడుతుంది, బాగా ఉడకాలి. ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. ఇది ఉడికిన తర్వాత అంతలోపే మరి నేను దీన్ని మ్యాష్ చేసుకుంటున్నాను. ఆల్రెడీ ఇది ఉడికిపోయింది, అయినా మ్యాషర్తో కొంచెం మ్యాష్ చేస్తేనే బాగుంటుంది. ఇది పావుబాజీ కాబట్టి మెత్తగా ఉంటేనే బాగుంటుంది. అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని ఇలా ఫ్రై చేసుకున్నాను. టొమాటో కూడా వేసుకున్నాను కొంచెం నేను, ఎందుకంటే టొమాటో మరి ఉల్లిపాయ అంత సమంగా ఉంటేనే అంత బాగుంటుంది పావుబాజీ. ఉప్పు మరి పసుపు వేసుకొని ఇలా ఫ్రై చేసుకుంటున్నాను. కొంచెం కారం కూడా వేసుకుంటున్నాను టేస్ట్కి. గరం మసాలా, ఇది ఎవరెస్ట్ వాళ్ళది పావుబాజీ మసాలా అండి. ఇది లేకుంటే అసలు పావుబాజీయే కాదు. నేనైతే ఎప్పటికీ యూజ్ చేస్తాను, తప్పక మీరు కూడా యూజ్ చేయండి, బాగుంటుంది ఇది టేస్ట్ అయితే. ఇలా వేసుకొని దీన్ని బాగా ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఉడికించి పెట్టుకున్న ఆలు మరి కాలీఫ్లవర్ క్యాప్సికమ్ దాని పేస్ట్ ఇలా చేసుకున్నది దాంట్లో వేసుకోవాలి. సరిపడా నీళ్ళు కూడా పోసుకోవాలి ఫ్రెండ్స్. కొత్తిమీర వేసుకొని ఒక 5 నుంచి 10 నిమిషాలు మాత్రం ఇది నూనె ఇడ్చేంత వరకు మాత్రం దీంట్లో ఉడికిస్తే చాలా బెస్ట్ అవుతుంది. బటర్ వేయాలి, కాకపోతే నేను వేయలే, వాళ్ళు తీసుకోరానందుకు. చపాతీ చేశాను. అక్కడ నుంచి వచ్చేసి ఆంటీ దగ్గర ఇలా నాష్టా చేశానండి. నా హెల్త్ బాగాలేనందుకు ఆంటీ మాత్రం ఈ మధ్యలో నా కేర్ చాలా తీసుకుంటుంది, ఎందుకంటే తిను అని చెప్తుంది. ఇంటికి వచ్చాక నేను బటర్ మరి పావు తీసుకొని వచ్చాను. ఇంటికి వచ్చేటప్పుడు నా కూతురు మాత్రం ఇలా అల్లరి చేస్తూనే ఉంటుంది, ఏం తెచ్చిందా మమ్మీ అని చూస్తూ. బటర్ నేను లోపల పావుకి అచ్చుకొని బయట నుంచి ఇలా ఫ్రై చేసుకున్నాను ఫ్రెండ్స్. బాగా ఫ్రై చేసుకోవాలి, ఇది మంచిగా క్రంచీగా అవుతుంది తినడానికి పావుబాజీ అయితే. నా కూతురు చూడండి ఎలా తింటుందో, ఉత్త పావునే ఫ్రై చేసింది. ఉల్లిపాయ మరి నిమ్మకాయతో పావుబాజీలో బటర్ వేసుకొని ఇలా ఎంజాయ్ అయితే మేము చేస్తున్నామండి. సింపుల్గానే రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే నేను చేశాను, ఇంట్లో ఉన్న సామాన్లతోనే. మీకు ఎలా అనిపించింది తప్పక కామెంట్ చేయండి. మేమైతే ఇప్పుడు ఆగలేము, తింటూనే ఉన్నాను నేను, నా కూతురు అయితే. వీడియో నచ్చినట్టయితే మీకు ఎలా అనిపించిందో తప్పక కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంట్లోనే చేసుకొని తినండి, రెస్టారెంట్కి వెళ్ళి తినే కంటే బెస్ట్. మీకు ఎలా అనిపించింది వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియో కలుద్దాం, బాయ్ బాయ్.